టుడే నేను సొరకాయ పచ్చడి చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక చిన్నపాటి సొరకాయ, 4 టొమాటోలు, ఒక 15 పచ్చిమిర్చి, ఒక 3 స్పూన్ల దాకా నువ్వులు, తగినంత కరివేపాకు, తగినంత జీలకర్ర, 6-7 దాకా ఎర్ర ఒట్టి మిరపకాయలు, కొద్దిగా మెంతులు, ఒక ఎల్లిగడ్డ, పోపుకు సరిపడా పోపు దినుసులు. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగా దోరగా అయ్యేంత వరకు బాగా వేయించుకొని వీటిని ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో మనం పక్కకి పెట్టుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక వీటిని పక్కకు తీసుకొని అదే కడాయిలో మనం తొక్కతో సహా కట్ చేసి పెట్టుకున్న సొరకాయను వేసుకోవాలి. నేను తీసుకున్న సొరకాయ చాలా లేతదండి, అందుకే తొక్కతో సహా వేసి చేస్తున్నాను. తొక్కతోనే చాలా టేస్ట్గా ఉంటుంది సొరకాయ పచ్చడి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక ఇలా సొరకాయ టమాటోని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చింతకింజంత చింతపండు వేసి మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దించుకోవాలి. వీటిని బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, నువ్వులని బాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను మళ్ళీ ఒక వేరే జార్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని నేను మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని ఉప్పు మరియు ఎల్లిగడ్డలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పోపు దినుసులు, అది కొద్దిగా వేగాక ఎర్ర మిరపకాయలు, అది కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకొని పోపు అనేది దోరగా వేయించుకొని ఇలా పచ్చడిలోకి వేసుకొని సర్వ్ చేసుకున్నాను. అంతే.